మన జీవితానికి కావాల్సిన మార్పు మనకు తెలిసిన విషయాల నుంచి రాదు. అవన్నీ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్. తెలియని విషయాలు వినగానే నచ్చవు. మరి జీవితం మారాలి అంటే ఖచ్చితంగా ఆలోచన ధోరణి మార్చాల్సిందే కదా. వీడియో ఎంటర్టైన్గా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనకు కావాల్సిన కొత్త విషయాన్ని చెప్తుంది అని నమ్ముతున్నాను. చివరిదాకా ఖచ్చితంగా చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ధర్మం గురించి మాట్లాడుకునే ముందు అసలు ధర్మం అంటే ఏంటి ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. మనిషి తనను తాను ఊరేసుకొని చనిపోతే ఆత్మహత్య అంటారు. అదేంటి, చనిపోయింది మనిషి కదా, ఆత్మ హత్య ఎందుకు అయింది? ఎవరైనా అవమానిస్తే ఆత్మగౌరవం పోయింది అంటారు. అదేంటి, అవమానం మనిషికి కదా చేసింది. అలానే తనను తాను తక్కువ అని భావిస్తే ఆత్మ న్యూనతా భావం అంటారు. తోడబుట్టిన తమ్ముడిని ఆత్మజ్ఞుడు అంటారు. అంటే మనల్ని మనిషిగా కాకుండా ఆత్మస్వరూపంగా గుర్తించింది మన సంస్కృతి. అందుకనే ఆత్మకి మధ్య అవసరాన్ని అనుసరించి సంబంధం ఏర్పరిచింది. అవే అమ్మ నాన్న, భార్య భర్త, అన్న తమ్ముడు లాంటివి అన్నమాట. అలానే ఒకరితో ఒకరు ప్రవర్తించే విధానం ఎప్పటికీ అతిక్రమించకూడని, ఉల్లంఘించరాని శాసనాలనే ధర్మం అంటారు. ఆ ధర్మం ఎదుగుతున్న వయసుని బట్టి, పెరుగుతున్న వరసని బట్టి మారుతూ ఉంటుంది. పక్కింట్లో అందమైన అమ్మాయి ఉంది, కానీ మనకు వివాహ దశ రాలేదు. అప్పుడు పాటించాల్సిన ధర్మమే బ్రహ్మచర్యం. మనకు వివాహం అయింది, అప్పుడు పాటించాల్సిన ధర్మమే ఏకపత్ని వ్రతం. మనకు పెళ్లి వయసు, పిల్లలు కూడా ఉన్నారు, అప్పుడు పాటించాల్సిన ధర్మమే వైరాగ్యం. కానీ ప్రస్తుత సమాజంలో వివాహ వయసుతో సంబంధం లేదు, అయిపోయిన వివాహంతో సంబంధం లేదు, పెరుగుతున్న పిల్లలతో కూడా సంబంధం లేకుండానే దృష్టితో పాటు మనసు కూడా వెళ్ళిపోతున్న దృష్టిని, మనసుని అడ్డుకట్ట వేసే విలువలే ధర్మం. ఇది కేవలం ఒక అమ్మాయి విషయంలో మాత్రమే కాదు, మనకు సంబంధం లేని అన్ని విషయాల్లో ఆయా సందర్భాలకు తగ్గట్టు ఎక్కడ వేలు పెట్టాలి, ఎక్కడ పిడికిలి బిగించాలి అన్న జ్ఞానాన్ని నేర్పే సముద్రమే ఈ ధర్మం. సమాజంలో ఉన్న ఏ డాక్టర్ని అయినా అడగండి, ఎందుకు ఇన్ని రోగాలు పెరుగుతున్నాయి అని. అలానే కోర్టులో ఉన్న ఏ లాయర్ని అయినా అడగండి, ఎందుకు ఇన్ని నేరాలు పెరుగుతున్నాయి అని. అందరూ చెప్పే మాట ఒకటే, మారుతున్న జీవన విధానం. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నమాట. ఎంత లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ముద్దుగా పిలుచుకున్నా అసలు కారణం ధర్మం పాటించకపోవడం మాత్రమే. ధర్మం ఇది కేవలం సత్యయుగానికి మాత్రమే వర్తించేది కాదు, అన్ని యుగాలలో అనుసరించాల్సింది. విత్తనం ఒకటి అయితే చెట్టు ఇంకొకటి మొలవదు. ఎంతటి మహావృక్షమైనా దానికి చెదలు పడితే దాని వంశం వృద్ధి చెందదు. ఏ పిట్ట వాలదు, ఏ రెట్ట వేయదు, దాని నీడ కింద కూడా ఏ మొక్క మొలవదు. అలా మన భారతదేశ వివాహ వ్యవస్థకి పట్టిన చెదలే విడాకులు. దానికి పరోక్షంగా ఆశ్రయమిచ్చే వ్యవస్థే చట్టాలు. రూపొందించిన చట్టాలు మంచి కొరకే అయినా కూడా వాటిని వినియోగించే వ్యక్తుల ఇంగితానికి అపవిత్రం అయ్యి ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకున్న భర్తలు వారి కుటుంబాల పట్ల యమపాశాల చుట్టుకొని జన్మాంతర పాపంలో వెంటాడుతున్నాయి. దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల పెంపకంలో ధర్మం పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిలుస్తుంది. అసలు వివాహ వ్యవస్థలో ఎవరి ధర్మం ఎంత అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. భర్తకి కన్నవాళ్ళు ఎక్కువనా లేక కట్టుకున్నది ఎక్కువనా? భార్యకి కన్నవారు ఎక్కువనా లేక కట్టుకున్నవాడు ఎక్కువనా? అలానే భార్యకి తన తల్లిదండ్రులతో, అత్తమామలతో, ఇంకా భర్తకి తన తల్లిదండ్రులతో, అత్తమామలతో వ్యవహరించే ధర్మం ఎలా ఉండాలి? మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే తలదూర్చే బంధువులు, పెద్ద మనుషుల వైఖరి ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్త్రీ పురుషుల్లో ఎవరికి విలువ ఎక్కువ, ఎవరు గొప్ప అని చూస్తే ఒక పురుషుడు చేయగలిగే పనులు అన్నీ స్త్రీ చేయగలదు. అది ఇంట్లో గరిటె పట్టుకోవడం నుంచి బోర్డర్లో గన్ను పట్టుకోవడం దాకా ఏదైనా కూడా. కానీ ఒక పురుషుడు చేయలేని స్త్రీ మాత్రమే చేయగల పని ఒక కొత్త ప్రాణానికి ఊపిరిపోయడం, దానికి కావాల్సిన పాలని ఇవ్వడం. స్త్రీ మాత్రమే చేసే విధంగా జరిగింది భగవంతుని సృష్టి. స్త్రీకి ఉండే జన్మనిచ్చే గుణం విలువైనది కాబట్టి వారికి అత్యంత భద్రత ఉండేలాగా ఇంటికి పరిమితం చేశారు మన పెద్దలు. పురుషునికి మాత్రం బయట వ్యవహారాలను అప్పగించారు.
అలానే మన సంస్కృతి ఆచారాలని బట్టి చూస్తే స్త్రీలు భర్తకి కావాల్సిన విషయాలను భర్తకి ఇస్తూ అత్తమామలు, పిల్లలు, కుటుంబ సభ్యుల అవసరాలనికి కావాల్సిన విధంగా త్యాగపూర్వక భావంతో పనులు సమకూర్చేవారు. తద్వారా వచ్చే మర్యాదలను స్వీకరించేవారు. అంటే స్త్రీలు అందరి అవసరాలను తీర్చగల సమర్థులు, కానీ అందరి దగ్గర నుంచి ఆశించే బలహీనులు కాదు. దే వర్ ద గివర్స్ బట్ నాట్ ద టేకర్స్. ప్రస్తుత సమాజంలో వచ్చిన విపరీత మార్పుల వల్ల, చదువుల వల్ల, సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళకి వారసత్వంగా వచ్చే శక్తిని మర్చిపోయి దే ఆర్ ద టేకర్స్ నౌ బట్ నాట్ ద గివర్స్ లాగా తయారయ్యారు. వారి శక్తిని గుర్తించగా ఉన్న విలువలను తగ్గించుకుంటూ మరి సమాన హక్కు కోసం పోటీ పడుతున్నారు. ఆధిపత్య ధోరణికి అవకాశాలు వెతుక్కుంటున్నారు. దీనికి తోడు చట్టాల ప్రత్యేక సమర్థింపులు కూడా ఈ రోజున జరుగుతున్న కుటుంబ కలహాలకి కారణమవుతున్నాయి. తర్వాత వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చేశాను, తప్పక చూడండి.